హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. 4 to 6 years బేబీకి బ్లౌజ్ సరిపోతుందని ఇక్కడ క్లాత్ ని 4 folds లో తీసుకున్నాను. ఇలా 4 folds లో తీసుకున్నాక లెంత్ వచ్చి 12 inches, ఖర్చు 1.5 inches తీసుకున్నానండి. మనకి ఇచ్చిన కస్టమరు కొంచెం పొడవ పెట్టి కుట్టమన్నారండి, అందుకని నేను 2 inches ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మొత్తం 15.5 inches అండి. ఇటువైపు కూడా 15.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చి 6 inches తీసుకున్నాను నేను. ఇటువైపు కూడా 6 inches దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బోట్ నెక్ పెడుతున్నానండి. మొత్తం షోల్డర్ లెంత్ వచ్చి 12 inches, అందుకే దాంట్లో సగం 6 inches తీసుకున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ లో 4వ వంతు 6.5 inches అండి, ఖర్చు 2 inches, మొత్తం 8.5 inches తీసుకున్నానండి. ఇటువైపు కూడా 8.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ కలిపి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మల్ రౌండ్ 1 inch దగ్గర ఇలా గీసుకొని ఆర్మల్ రౌండ్ గీసుకుంటానండి. ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చి ఇలా పైన 1/2 inch తీసుకోవాలి. ఇలా వీడియోలో చెప్పిన విధంగా డ్రా చేశాక లైనింగ్ క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేశాక క్లాత్ ని ఇలా ఎప్పదీసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి వేరువేరుగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ని ఇలా వేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చి 3.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నెక్ వచ్చి 3 inches తీసుకున్నాను. ఇటువైపు 3.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ వేసుకోవాలి. ఇలా బాక్స్ తీసుకున్న తర్వాత పైనుంచి 1 inch, ఇటువైపు నుంచి 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకొని కరువు స్కేల్ తో ఇలా డ్రా చేసుకోవాలి. రౌండ్ ఇలా రౌండ్ ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చంక వైపు 1/2 inch ఇలా మార్క్ చేసుకొని క్రాస్ గా లైన్ గీసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయినాక బ్యాక్ పార్ట్ ని తీసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ని తీసుకొని నెక్ లెంత్ వచ్చి 3 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు ఇక్కడ 2.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. రౌండ్ కోసం 6 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 inches దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ షేప్ గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 5 inches ఉంటుంది. 5 inches లో సెంటర్ లో 2.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 2.5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇటువైపు 2.5 inches దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ గీసుకోవాలండి. నెక్ దగ్గర కూడా ఇలా రౌండ్ గీసుకోవాలండి. ఇక్కడ పైన 1 inch కింద ఇటువైపు 1 inch దగ్గర ఇలా మార్క్ చేసుకుని కరెంట్ స్కేల్ పెట్టుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీద క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత చంక వైపు 1/2 inch దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ గా లైన్ గీసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకుని దానిపైన లైనింగ్ వేసి కట్ చేసి తీసుకోవాలి.
ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ లో వేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ కోసం క్లాత్ ని 4 ఫోల్డ్స్ లో తీసుకున్నాం. ఇలా 4 ఫోల్డ్స్ లో తీసుకున్నాక 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 3.5 ఇంచెస్, అలాగే ఖర్చు వచ్చి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేశాను. ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా క్రాస్గా లైన్లు గీసుకున్నానండి. ఇలా క్రాస్గా లైన్ తీసుకొని ఇలా హ్యాండ్ కరువు గీసుకుంటున్నాను. మనం డ్రా చేసిన లైన్ పైన కట్ చేసుకొని తీసుకోవాలి. గుర్తుగా మధ్యలో టక్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని వీడియోలో చూపిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ను ఇక్కడ వేసుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రిల్స్ కోసం 5 ఇంచెస్ విడిచిపెట్టి లైనింగ్ని ఇలా చివరన పెట్టుకొని పైన మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి. పఫ్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నానండి నేను. ఇక్కడ ఇలా 4 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా కరువు తీసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఎంత ఎక్కువ అవుతుందని ఇలా స్పీడ్ మోషన్లో పెట్టానండి. ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న క్లాత్ని ఇంకో రెండో హ్యాండ్ కోసం ఇలా పైన వేసుకొని ఇలా డ్రా చేసుకొని దానిపైన కట్ చేసి తీసుకోవాలి. వీటిపైన ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని వేసుకొని 1 ఇంచ్ దూరంలో, లైనింగ్ నుంచి 1 ఇంచ్ దూరంలో ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఫ్రిల్స్ కోసం ఇలా మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం రండి. దీనికోసం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ని వేసుకొని నెక్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. లైనింగ్ క్లాత్ని తిరగతిప్పుకొని పైన కుట్టి వేసుకోవాలి. ఇలా కుట్టి వేసుకున్న తర్వాత వెనక వైపుకి లైనింగ్ని తిప్పుకొని పైన మెయిన్ క్లాత్ పైన చివరన ఇలా కుట్టి వేయాలి. ఇలా కుట్టు వేసాక ఇలా లైనింగ్ చుట్టూ పైన కుట్టు వేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. ఇలా వేస్ట్ క్లాత్ని తీసేసాక ఫ్రంట్ పార్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ని వేసుకొని నెక్ చుట్టూ ఇలా కుట్టుకోవాలి.
ఇలా కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ గీసాక నెక్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసిన దాని మీద నుంచి ఈ రౌండ్ చుట్టూ కుట్టుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్రాస్ వైపు నుంచి నెక్ బయటికి రావాలి. ఇప్పుడు మిగిలిన వేస్ట్ క్లాత్ ని కట్ చేసి వీడియోలో చూపిన విధంగా లోపల క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలా కట్ చేసి తీసాక ఇంకోసారి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని లైనింగ్ క్లాత్ ని తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగకున్న తర్వాత ఇక్కడ స్క్రూ డ్రైవర్ తో కానీ సిజర్ తో కానీ ఇలా మొనల్ని లోపల నుంచి ఇలా చిన్నగా అనాలి. ఇప్పుడు దీనిపైన చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసినాక మిగిలిన క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఈ చివరన ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన ఒక గుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇలానే ఫ్రంట్ పార్ట్ ను కూడా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నాం కదండి, పిల్లలు పెరిగినప్పుడు దాన్ని ఎప్పదీసుకొని చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత 2 షోల్డర్లను కలిపి స్టిచ్ వేసుకోవాలి. అలా డబుల్ స్టిచ్ వేసుకున్నాక హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియోని సపరేట్ గా చేశాను. కావాల్సిన వారు ఒకసారి వెళ్ళి చూడండి. వీడియో స్క్రీన్ పైన థంబ్నెయిల్ పెట్టాను చూడండి. కావాల్సిన వారు ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ ఇంతే స్లీవ్ని కుట్టుకోవాలి.
కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ రైట్ సైడ్ వైపు పైకి ఉండేలా 2 జాయింట్లను కలుపుతూ పైన కుట్టు వేసుకోవాలి. ఇలా ఎందుకు కుట్టుకుంటున్నానంటే చిన్నపిల్లలకి లోపల క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుంది, నీటి ఫినిషింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు గుచ్చుకుంటే వేసుకోరు, ఏడుస్తూ ఉంటారు. అందువలన ఇలా నేను స్టిచ్ వేసుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత చివర్లలో కొద్దిగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఇలా తీసివేశాక ఇలా బ్లౌజ్ని వెనక వైపు తిరగతిప్పుకొని మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం డ్రా చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచెస్ హ్యాండ్ లూజ్ తీసుకున్నానండి. ఇక్కడ ఇలా డ్రా చేసుకొని పైన కుట్టు వేసుకుంటున్నాను. హ్యాండ్ మెజర్మెంట్ దగ్గర వచ్చిన కొలతలను తీసుకొని ఈ చివరిన కూడా అంతే పెట్టుకొని ఇలా పైన కుట్టుకోవాలి. ఇలానే 2 వైపులు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ రెడీ అండి. వెనక వైపు బౌ కోసం ఇక్కడ క్లాత్ నేను డబుల్ ఫోల్డ్ వేసుకున్నానండి. ఇలా లెంత్ వచ్చి 13 ఇంచెస్, విడ్త్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు కూడా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి. క్లాత్ని ఇలా వీడియోలో చెప్పిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ విడిచిపెట్టి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇటువైపు ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ గీయాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత క్లాత్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ వైపు లోపలకు ఉండేటట్లు ఫోల్డింగ్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో కొద్దిగా విడిచిపెట్టి ఇక్కడ డ్రా చేశాను కదండి, ఆడ కనిపించే దగ్గర కుట్టకుండా విడిచిపెట్టి మిగిలిన మొత్తం క్లాత్ అన్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. కుట్టకుండా కొంత భాగం విడిచిపెట్టాం కదండి, అటువైపు నుంచి క్లాత్ని వెనక వైపు తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ అలానే సూది సహాయంతో మనల్ని నీట్గా ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఫినిష్తో చివరిని మనల్ని నీట్గా చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 12 ఇంచెస్, విడ్త్
7 ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా పీస్ ముక్క దగ్గర గీసుకున్న దగ్గర స్టిచ్ వేయకుండా వీడియోలో చెప్పిన విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా వెనక వైపు తిరగదిప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వలన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలా బాక్స్ షేప్లో మొత్తం క్లాత్ వచ్చాక మనం వెనక వైపు తిరగదిప్పిన ఇక్కడ ఓపెన్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వీడియోలో చెప్పిన విధంగా చిన్న చిన్న పీస్ పెట్టుకుంటూ ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ సహాయంతో చుట్టుకొని ముడి వేసుకోవాలి. రెడీ చేసుకున్న క్లాత్లని ఇలా వీడియోలో చెప్పిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఇవి రెండింటిని జాయింట్ చేస్తూ చిన్న క్లాత్ని మనం రెడీ చేసుకున్నాం. ఇలా చిన్న క్లాత్ని తీసుకొని పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని వెనక వైపు తిరగదిప్పుకోవాలి. ఇలా పిన్ని సహాయంతో వెనక వైపు తిరగదిప్పుకొని మనం రెడీ చేసుకున్న క్లాత్లు చుట్టూ పెట్టి దీన్ని పైన స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఈ క్లాత్ని పెట్టి పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసివేయాలి. ఈ కుట్టు బయటకు కనిపించకుండా క్లాత్ని వెనక వైపు తిరగదిప్పుకోవాలి నీట్గా. ఇలా రెడీ అయిన బౌని ముందుగా స్టిచ్ వేసుకున్న బ్లౌజ్ పైన వెనక వైపు పెట్టి సూది సహాయంతో కుట్టుకోవాలి. ఇలా సెంటర్లో డిష్ ముక్క సహాయంతో డ్రా చేసుకొని దానిపై మధ్యలో వీడియోలో చూపిన విధంగా పెట్టి సూది సహాయంతో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎంత బ్యూటిఫుల్ అయిన బ్లౌజ్ రెడీ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ పైన నేను ఒక ఉక్సు కాజా వేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.